మొదటి సమూయేలు 14వ అధ్యాయం. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువారిని పిలిచి, అవతలున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతము చేయపోదుము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకై ఉండెను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోచూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బోసేను, రెండో దాని పేరు సేనే. ఒక దాని కొమ్ము మిక్మాషు ఎదుట ఉత్తర వైపునను, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపునను ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదికి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా, అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదుము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగపరుచుకొందుము. వారు మనలను చూచి, మేము మీ యొద్దకు వచ్చి వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదుము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనం పోదుమని చెప్పగా, వీరిద్దరూ తమ్మును తాము ఫిలిష్తీయుల దండు కాపర్లకు అగపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు, చూడుడి, తాము దాగి ఉండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువాన్ని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయంకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడుగాండ్రును భీతి నొందిరి. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీల గిబియోనులోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా, సౌలు, మీరు లెక్క పెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా, దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరినూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరబడి ఒకరినొకరు హతము చేసుకొని చుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశమునున్న వారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న ఇశ్రాయేలీలతో కలుసుకొనవలనని ఫిలిష్తీయులను విడిచిరి. అదియుగాక ఎఫ్రాయిము మన్యంలో దాగియున్న ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు అని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఇలాగు రక్షించెను. యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రం కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమీయూ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జోరగా
తేనె కాలువ కట్టి ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒక్కడునూ చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు కనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చేయి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకొనివాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయెను. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ళు వలన బాగుగా భోజనం చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతము చేసి ఉందురనెను. ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మాషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగపడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తంతోనే భక్షించినందున జనులు రక్తంతోనే తిని యెహోవా దృష్టికి పాపం చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియచేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తంతో మాంసం తిని యెహోవా దృష్టికి పాపం చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకొని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతటా మనము రాత్రియందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొక్కడునూ లేకుండా చేతుమురండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదుము రండని చెప్పి సౌలు, ఫిలిస్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యకొయుండెను. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యుద్ధకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపం కలిగినో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవం తోడని నేను ప్రమాణం చేయుచున్నానెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడొక్కడునూ లేకపోయెను. మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడు యోనాతానును ఒక తట్టునను ఉండవలనని అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా దోషిని కనపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటీ పడెను. కానీ జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయడని సౌలు ఆజ్ఞయ్యగా యోనాతాను పేరట చీటీ పడెను. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతికర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణం పొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యంగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగచేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికి కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు అతని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారం నొందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీయులతోనూ యుద్ధం చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా
యోనాతాను, ఇష్వి, మెల్కీషువ. అతని 2 కుమార్తెల పేర్లు ఏవనగా, పెద్దదాని పేరు మేరబ్బు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయామని పేరు. ఈమె అహీమయసు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును, అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీయు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ, పరాక్రమశాలులనందరినీ తమ యొద్దకు చేర్చుకొనెను.